ఒకరి అవసరం మరొకరికి ఆసరా అన్నట్లుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అక్రమ వడ్డీ వ్యాపారులు వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల అవసరాన్ని బట్టి 5% నుంచి 15% వరకు వడ్డీని వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్న వారి ఇండ్లపై దాడులు చేశారు. 12 మందిపై కేసు నమోదు చేసి ప్రామిసరీ నోట్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఏటీఎం కార్డులతో పాటు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జయశంకర్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారస్తులు అమాయక పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పులు ఇస్తున్నారు. అవసరానికి అప్పు తీసుకుని వారు నిర్ణయించిన కాలంలోగా అప్పు కట్టకపోతే చక్రవడ్డీ వేస్తూ ఇచ్చిన దానికంటే 10 రెట్లు వసూలు చేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం చిట్టీలు నడిపిస్తూ అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ప్రజల అవసరాలను ఆసరగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులపై పోలీసులు కొరడా జూలిపించారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశానుసారం బుధవారం సాయంత్రం జిల్లాలోని పలుచోట్ల ఏకకాలంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి, కాటరం, మహాదేవ్పూర్లో అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారుల ఇండ్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటరం డీఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 193 ప్రామిసరీ నోట్లు, 93 ఏటీఎం కార్డులు, 61 ఖాళీ చెక్కులు, 28 బ్యాంకు పాస్బుక్లు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్ పేపర్లు, 11 పట్టా పాస్బుక్లు, 3,71,240 స్వాధీనం చేసుకుని 12 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. అనుమతులు లేని వడ్డీ ఫైనాన్స్ వ్యాపారులను నమ్మవద్దని కోరారు. వడ్డీ వ్యాపారులతో ఏమైనా ఇబ్బందులు ఉంటే బాధితులు వడ్డీ వ్యాపారుల వివరాలు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉండడంతో పాటు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. ఈ దాడుల్లో భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్రావు, కాటరం డీఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి, కాటరం, మహాదేవ్పూర్ ఇన్స్పెక్టర్లు నరేష్ కుమార్, నాగార్జునరావు, రాజేశ్వరరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్, భూపాలపల్లి, కాటరం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.